హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను మఖానే బెల్లం సగ్గుబియ్యం తోటి ఒక మంచి స్వీట్ చేయబోతున్నాను. స్క్రిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇవి బాదం పలుకులండి, ఒక 20, ఒక సగం కప్పు సగ్గుబియ్యం సన్నగా ఉండేవి తీసుకున్నాను నేను. మీరులో కొంచెం లావుగా ఉన్నాయని తీసుకోవచ్చు. ఇవి మఖానే, ఇది ఒక కప్పు తీసుకున్నాను. బెల్లం ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 3 టీ స్పూన్లంతా నెయ్యి వేస్తున్నాను. నెయ్యే వేయాలి ఇది ఈ స్వీట్కి, నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఈ బాదంలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయితే చాలు, తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి మఖానే, ఇవి షాపులలో అవైలబుల్లో ఉంటాయండి. డీమార్ట్లో కూడా దొరుకుతాయి. డీమార్ట్లో అయితే కంపల్సరీగా దొరుకుతాయి. ఇవి మఖానే కూడా ఒక కప్పు వేసి కొంచెం ఇట్లా ఫ్రై చేయాలి అంతే. కొంచెం కలర్ మారేంత వరకు, మరీ ఎర్రగా అవసరం లేదు. కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇట్లా ఇంకా కొంచెం ఫ్రై చేసేసి తీసేయాలి అంతే. నూనె అయినా నెయ్యి అయినా వీటికైతే బాగా పీల్చుకుంటుంది. 3 స్పూన్ల నెయ్యి వేసాను కదా, వెమ్మటే పీల్చుకుంది. చూడండి, ఈ స్వీట్ అండి చాలా బాగుంటుంది. చూడండి, అది పక్కన పెట్టేశాను. అవి 2 కూడా ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ సగం కప్పు సగ్గుబియ్యం, ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసి వేయించేసుకోవాలి. ఇది డెలివరీ అయిన బాలింతలకు పెడితే అండి చాలా బాగుంటుంది. ఈ పిల్లలకు పాలు కూడా మంచిగా పడతాయి. ఇంకా వాళ్ళకు కూడా కడుపు నిండుగా అనిపిస్తుంది. మంచి ప్రోటీన్స్ లభిస్తాయి వాళ్ళకు. ఇది డెలివరీ అయిన వాళ్ళకు మాత్రం కంపల్సరీగా చేసి పెట్టండి. వీక్లీ ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకు చాలా మంచిది. పిల్లలకు కూడా పాలల్లో మంచి పోషక విలువలు ఉంటాయి. ఇది మాత్రం బాలింతలకు మర్చిపోవద్దు, కంపల్సరీగా చేసి పెట్టండి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 4 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి చూడండి, ఇంకా కాలేదు, ఇంకా కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. వేరే వాళ్ళు కూడా తినొచ్చండి. కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ తినొచ్చు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఇది ఒకసారి ట్రై చేయండి. బలహీనంగా ఉన్న పిల్లలకు కూడా పెట్టండి, ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది ఈ స్వీట్. చూడండి, ఇట్లా ఈ కలర్లోకి రాగానే తీసేసి ఒక బౌల్లోకి పెట్టేస్తున్నా. పెద్దవాళ్ళకి పెట్టండి, చిన్నపిల్లలకు పెట్టండి, బాలంతలకు పెట్టండి, ఇది చాలా మంచిది అసలు. చూడండి, ఇంత కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు వాటర్ పోస్తున్నా. ఒక గ్లాస్ వాటర్ పోసినా అండి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి, ఇంక ఉడకలేదు. చూడండి, కొంచెం పలుగుగానే ఉంది. చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. మూత పెట్టేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయినాయి. ఈ మోతాదులో సరిపోతుంది. ఇప్పుడైతే ఈ బెల్లం వేస్తున్నా, 100 గ్రాముల బెల్లం. మూత పెట్టేస్తే ఆ వేడికే కరిగిపోద్ది బెల్లం. చూడండి, కరిగిపోయింది. మంచిగా ఒకసారి కలిపేసి
ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ మఖానే ఇవి ఇంకా బాదం ఇవి వేసేసి మంచిగా కలపాలి. కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెడతా, 2 మినిట్స్ ఉడకనిస్తా, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనకు సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా ఫ్రై చేసి ఉన్నాయి కదా, కాబట్టి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తాను అంతే. మంచిగా ఇట్లా కలపాలి. కలిపేసినాక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిపోయింది. మూత తీసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఉడికిపోయింది. మఖానే సగ్గుబియ్యం స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్, ఇది అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది బాలెంతలకు కంపల్సరీగా పెట్టండి, చాలా బాగుంటుంది. వాళ్ళకు కడుపు నిండుగా అనిపిస్తుంది ఇది తింటే. వీక్లీ ఒకసారి చేసి పెట్టండి. ఇప్పుడు నేను చేసింది మొత్తం బాలంతకే తినిపియండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి కాకపోయినా రోజుకు 2-3 సార్లు అయినా ఇది తాపియండి. తెల్లారైనా 3 రోజుల వరకైనా ఉంటుంది, ఇది ఖరాబ్ కాదు. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది చాలా బాగుంటుంది. మంచి ఆహారం కూడా ఇది, వాళ్ళకి చేసి పెడతారు కదా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, బాలెంతలకి. చూడండి మా ఇంటి వెనుక కరివేపాకు చెట్టు మీద పిట్టలు అయితే బాగా వస్తుంటాయి. ఎంత సౌండ్ చేస్తాయంటే బాగా సౌండ్ చేస్తుంటాయి, మంచిగా అనిపిస్తుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్.